చూసారు కదా ఎంత పెద్ద సొరకాయో. దీన్ని కూర పులుసు సాంబార్లోకో వాడే ఆలోచన అయితే నాకు లేదు. దీన్ని అసలు ఇంత పెద్ద సొరకాయ ఎందుకు కొన్నాను అంటే సొరకాయ గారెల కోసం. మీకు తెలుసు కదా నేను సొరకాయ గారెలు చాలా బాగా చేస్తాను. సొరకాయ గారెలతో పాటు నేను తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి కూడా చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా సర్వపిండిలో ఇదైతే వెయ్యరు, బట్ నేను సొరకాయ గారెలకి ఎలా అయితే మొత్తం పిండి తయారు చేస్తానో అదే పిండితో సర్వపిండి కూడా చేద్దాం అనుకుంటున్నాను. సేమ్ ఇదే సొరకాయ తురుము వేసి. ఇదేం ముదిరిపోలేదు, నేను కూడా ముదిరిపోయిందేమో అని కొనేటప్పుడు కొంచెం ఆలోచించాను. మనకు తెలిసిందే కదా సొరకాయ బాగుందా లేతగా ఉందా లేదా అని చెప్పి మనం ఇలాగా గోరుతో గుచ్చి చూస్తాం కదా. నేను కూడా ఇలా గోర్లతో గుచ్చి చూశాను, బాగానే ఉంది. కాకపోతే సొరకాయ గారెలకి కాబట్టి మరీ లేత సొరకాయ కూడా ఏం అక్కర్లేదు, కొంచెం ముదిరినా కానీ బాగుంటుంది. కాకపోతే కాస్త గింజలు తీసేయాల్సి ఉంటుంది. దీంతో మంచి టేస్టీ యమ్మీ సొరకాయ గారెలు